ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు జాప్యంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పంటను కాపాడేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఇక జనగామ జిల్లా శివునిపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నారు రైతులు. అధికారులు పరిశీలిస్తే ఇక లారీలు రావట్లేదని చెబుతూ మాట దాట వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శివునిపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి, మరొక వైపు వరి ధాన్యం కొనుగోలు జరగక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం నేను జనగామ జిల్లా స్టేషనల్పూర్ మండలం శివునిపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రం దగ్గర చూడొచ్చు. నెల రోజులకు పై కూడా ఇక్కడ వరి పంటను కోసిన తర్వాత ఈ కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యం తీసుకొస్తే కాంటాలు జరుగుతున్నాయి. కాంటాలు జరిగిన తర్వాత లారీలకు సంబంధించినటువంటి కొరత కావచ్చు, కొంతమంది గన్ని సంచుల కొరతతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం మొత్తం కూడా పేరుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఖరీఫ్ సీజన్ కు పంట కొనసాగించి ఆ పనులు నిమగ్నమైన నేపథ్యంలో ఈ యాసంగికి సంబంధించినటువంటి వరి ధాన్యం అమ్ముకోవడానికే అనేక అవస్థలు పడతాము. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యం లిఫ్ట్ చేయాలంటే కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళు ఎన్ని రోజులే వరి పొలం కోసి ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఈ ఎన్ని రోజులు అయితే మీరు పొలం కోసి ఎట్లాంటి ఇబ్బందులు లేవు, మీకు ఏం చెప్తారు? మేము 9వ తారీఖు వరి కోసినాం అయ్యా. ఆ ఇంటికాడనే ఎండబెట్టుకున్నాం, బాయికాడ పొలం దగ్గర ఎండబెట్టుకున్నాం. 15వ తారీఖు తెచ్చి ఇక్కడ పోసినాం. అప్పటి నుంచి పట్టేటోళ్ళు కొన్ని రోజులు ఆపిర్రు. మిషన్లు ఖరాబ్ అయినాయంటే ఇప్పుడు బాగు చేయించుకున్నాం. అట్లా అన్నిటికీ ఒప్పుకున్నాక కూడా ఊకుంటే ఇది వరకు నిన్న నింపిన్లు కంట పెట్టమంటే పెట్టలే ఇక ఆపిన్లు. ఇప్పుడు మాకు లారీలు రాక మేము ఇబ్బంది పడతాం. సాయంత్రం అయితే వర్షం కొడుతుంది, మళ్ళీ పడదలు కొడుతున్నా. సాయంత్రం అయితే వర్షం కొడుతుంది, మరి తెల్లారితే ఎట్లుంటుందో పొద్దుకు ఎట్లుంటుందో అట్లా జరుగుతుంది మా పరిస్థితి. మీరు చెప్పండి, ఎంత పొలం కోసి ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు? 2 రోజులే 3 ఎకరాలు కోసినాం సార్. నెల రోజులు అవుతాను సార్ మేము కోసి తెచ్చి పోసినాం. ఈడ పోసిన కాంచి వాళ్ళు కొన్ని రోజులు జరిపిన, వీళ్ళు కొన్ని రోజులు జరిపిన. అయినా మంచిదని రోజు వస్తాను పోతాను. మా ఆయన విగులాంగుడు సార్, విగులాంగుడు. మా ఆయనే రావాలంటే వత్తలేడు సార్. ఇక నేనే రోజు పొద్దుగాలు లేచి వస్తాను సార్. నీ పట్టినం చేసినాం. లారీలు వత్తలేవు, మేమేం చేయాలంటాను సార్. వాళ్ళు లారీలు వత్తలేవు, ఇయ్యాలి వస్తాయి, రేపు వస్తాయి, ఇయ్యాలి వస్తాయి, రేపు వస్తాయి అంటాను. కాంట అయితే అయినాయి సార్, కాంట అయినాయి, ఇక ఆడున్నాయి. మరి మేము ఏం చేయాలో చెప్పండి సార్. మీరు బతుకు అంటే బతుకుతాం, సావంటే చస్తాం. ఇక అంతే, మాకేం దరి దాపలేదు. మీరు చెప్పండి, ఎంత కోసి పొలం ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు, ఏం చెప్తున్నారు అధికారులు మీకు అడుచు? మేము సార్ మాకు 2 ఎకరాలు ఉన్నది, మాకు 2 అబ్బాయిలు. మేము నెల రోజులు అవుతుంది కోసి. 12వ తారీఖు వస్తే నెల రోజులు కోసినాం. మా ఎన్నిసార్లు కొన్ని బస్తాలు 62 బస్తాలు అయినాయి. నేను మొన్నటి దాకా పెడతాం అన్నారు. లారీ వచ్చింది మొన్న వర్షం పడ్డ నాడు ఒక్క లారీ వచ్చింది, తర్వాత రాలేదు. ఈ బయటికి 3 రోజుల కాంచి ఒక్క లారీ లేదు. ఎవరిని అడిగినా లారీలు టైకున్నాయి, వస్తాయి ఆడ దిగుమతి అయితే లేదు అని అంటాను. మేము గదిని గురించే మాట్లాడుతున్నాం సార్. ఈ లారీలో ఒక 4 లారీల మందం ఉన్నది అంతే సార్, అంతే ఉన్నది. అవి వీటి మందం ఇవి కొనుగోలు అయితే మళ్ళా సారికి ఏ కౌంట్ అయినా కానీ ఈ కేంద్రం పెట్టకపోతే అడ్డికి పావుసారు ఏమన్నా పోసుకుని అమ్ముకుందాం. ఇది పెట్టిండ్లు కాబట్టి 10 రూపాయలు వస్తాయని ఆశకు వచ్చినాం. కొనుగోలు లేదు, నింపాడు ఉన్నాయి. ఇప్పుడు 1 వారం రోజులు ఆయన నింపాడు ఉంది. గదే సార్. చెప్పండి, ఎన్ని రోజులు అయితే మీరు వడ్డీ తెచ్చి ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు? నెల రోజులు అయ్యే అటుకొచ్చి తెచ్చి ఆడ బొరియలేక కప్పలేక తీయలేక మంచిలు ఎక్కడ ఈ గడ్డ కూడా ఏమైనా దొరుకుతుంది. 4 సార్లు నా బోడు, 4 సార్లు పొద్దుగారు, 4 సార్లు వచ్చారుగా 15,000 డీజిల్, 1,500 డీజిల్ కాలింది. అది అట్లా అయినా దానికి వస్తుంది అంటే రోజు 2 వస్తానే అంటారు. అనుకున్నా తప్పలేక పొద్దు దాకా ఊకో ఇంటికి నిమ్మలంగా వస్తాం. పొద్దుగా 2 సార్లు వచ్చినా మళ్ళీ 2 సార్లు రావాలి. ఇక ఇట్లనే అవుతుంది. ఇప్పుడు తెచ్చి నెల రోజులు అవుతుంది. అనగా నిన్న కాంట పెట్టినారు. కాంట పెట్టి వీళ్ళందరి ఇప్పుడు 10 రోజులు అవుతుంది. కాంట పెట్టినా కూడా 10 రోజుల నుండి కింద చెదరొస్తుంది. ఇట్లా ఇబ్బందులు బాగా అవుతాయి. రైతుని ఆదుకున్నా ఆదుకుని లేడు, చాలా ఇబ్బందులు అవుతాయి. రైతుల ఆవేదన కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఒకవైపు వర్షాలు కురుస్తా ఉన్నాయి, కాంటలు జరిగినప్పటికీ కూడా లారీల కొరతతో ఇక్కడ నుంచి అధికారులు వడ్లను తీసుకుపోవట్లేదు. ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు రావట్లేదు. ఈసారి చాలా రైతుల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి, మరొక వైపు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నప్పటికి కూడా ఎవరు స్పందించట్లేదు. ఇప్పటికైనా స్పందించి లారీల కొరత లేకుండా చూసి ఇక్కడ నుంచి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తరలించాలంటూ కూడా జనగామ జిల్లా రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా కొనుగోలు కేంద్రాల్లో ఇంకా వరి ధాన్యం పేరుకుపోయింది. లారీల కొరత కావచ్చు, కాంటాలు, హమాలీలు, గన్నీ సంచుల కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇబ్బందులు లేకుండా వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో కనిపిస్తా ఉంది.
కెమెరామెన్ పవన్తో తిరుపతి ప్రైమ్ 9 జనగామ జిల్లా నుండి.